Good morning to all. Today we are discussing about demand analysis. Okay, so first of all, we have to know what is the demand. Okay, so what is the demand? Okay, so demand is nothing but the people who are ready to buy our product, and also they have purchasing power, and also they are willingness to buy. Okay, so suppose in market so many products are available, so all products are for the purpose of sales only. Okay, but all the products are purchased by not all the people. Okay, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే అర్థం చేసుకుంటే డిమాండ్ అనేది ఏంటంటే పర్చేజింగ్ అనేది మనం అంటే కొనడం అనేది డిమాండ్ అని అనుకుంటాం జనరల్గా, అంటే డిమాండ్ ఉందండి అని అనుకుంటాం. డిమాండ్ అనేది అది కాదండి. యాక్చువల్గా డిమాండ్ అంటే ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ ఐఫోన్ ఉంది, ఐఫోన్ని కొనాలని అందరికీ ఉంటుంది, కానీ అందరం కొనగలమా? కొనలేము. ఎందుకని? అది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రోడక్ట్ కాదు. ఎందుకంటే కాస్ట్ దృష్టిలో పెట్టుకుని. అర్థమైందా? సో కాస్ట్ పర్స్పెక్టివ్లో ఆ ఐఫోన్ అనే దాన్ని కొనడం అనేది అందరికీ సాధ్యపడదు. ఓకేనా? కానీ కొనాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. కొనాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అందరూ కొనగలుగుతున్నారా? కొనలేకపోతున్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే పర్చేజింగ్ పవర్ అంటే దాన్ని కొనుగోలు చేసేటటువంటి సామర్థ్యం, దానికి తగినటువంటి ఇన్కమ్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కొనగలుగుతాం, లేకపోతే కొనలేం కదండి. కాబట్టి ఇక్కడ కొనాలి అని అనుకోవటం అనేది డిమాండ్ కాదు, అది యాక్చువల్ డిమాండ్ కాదు. కొనాలి అని అనుకోవటంతో పాటుగా ఆ ప్రోడక్ట్ని కొనగలిగేటటువంటి కెపాసిటీ ఉండాలి. ఓకేనా? దాన్నే పర్చేజింగ్ పవర్ అంటాం. తర్వాత రెండవది విల్లింగ్నెస్ టు బై. కొనాలి అని అనుకోవాలి అంటే అతని దగ్గర కొనగలిగే సామర్థ్యం ఉంది, కానీ కొనడం లేదు, అది కూడా డిమాండ్ కాదు కదా. కాబట్టి కొనాలి అని ఆలోచన ఉండాలి, దాంతోపాటుగా కొనగలిగే కెపాసిటీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం దాన్ని డిమాండ్ అని చెప్తాం. అర్థమైందా? సో డిమాండ్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో దీన్ని అందరూ జనరల్గా ఏమనుకుంటారంటే మార్కెట్లో బాగా డిమాండ్ ఉందండి ప్రోడక్ట్కి అని అంటాం, కానీ యాక్చువల్గా కొనాలి అని అనుకున్న వాళ్ళందరూ డిమాండ్ కాదండి. ఇక్కడ దేర్ ఈజ్ ఏ కండిషన్, పర్చేజింగ్ పవర్. ఓకేనా? కొనుగోలు శక్తి అంటాం దాన్ని. అంటే దాన్ని కొనగలిగేటటువంటి సామర్థ్యం ఉండి అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళనే మనం యాక్చువల్గా మనం డిమాండ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మిగతా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అర్థమైందా? సో దట్ ఈస్ ద థింగ్. తర్వాత నెక్స్ట్ డిమాండ్ అనే దానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సో డిమాండ్ అంటే ఏంటంటే జనరల్ పర్స్పెక్టివ్లో డిమాండ్ అంటే మన ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత మేరకు కొనాలి అనుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కొనాలి అని అనుకునే వాళ్ళు, అంటే మనం చెప్పుకున్నటువంటి కండిషన్స్ బేస్ చేసుకుని దాన్ని మనం డిమాండ్ అని చెప్పుకుంటున్నాం నార్మల్గా. సో డిమాండ్ ఈస్ ద బేసిస్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎనీ బిజినెస్, యాజ్ ద ప్రొడక్ట్ డేషన్ అండ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ టు బి ప్రొడ్యూస్డ్ వుడ్ బి డిసైడెడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డిమాండ్ ప్రివైలింగ్ ఇన్ ద మార్కెట్. అంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం తయారు చేసామనంటే, మనం లేదంటే ఒక ప్రోడక్ట్ తోటి మనం మార్కెట్లోకి రావాలి అని అనుకుంటున్నాం అంటే ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, అంటే మనం తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ కొనడానికి అక్కడ కస్టమర్స్ ఉన్నారా లేదా అనేది మనం ఆలోచించుకున్న తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మనం తయారు చేసుకుంటా అంటే మనం ప్రొడక్షన్ చేసుకుంటా వెళ్ళిపోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఓకేనా? సో డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ డిసైడెడ్ బై ద కన్జ్యూమర్ ఓన్లీ. అర్థమైందా? సో అంటే కన్జ్యూమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది డిమాండ్ అనేది. ఎందుకంటే కొనాలి అని అనుకునే వాళ్ళు ఉంటేనే కదా అమ్మగలిగేది. కాబట్టి ద డిమాండ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద కన్జ్యూమర్స్, దోస్ హు ఆర్ రెడీ టు బై.
Okay, so depending on the market survey and demand forecast, so how you have to estimate the demand of the product? There are two things. One is market survey and second one is demand forecast. అంటే మనం మార్కెట్లో ఏం చేస్తామంటే మన సేల్స్మెన్స్ని పంపించి మన కంపెనీ సేల్స్ పర్సన్స్ని పంపించి మీరు మార్కెట్లో సర్వే చేయండి, మేము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాం, మీరు ఈ ప్రోడక్ట్ కొనడానికి సిద్ధంగా ఉన్నారు లేదా మార్కెట్లోకి వస్తే రిలీజ్ అవుతాయని చెప్పి మనం ముందుగానే ఒక సర్వే చేపిస్తాం. దాన్ని మనం మార్కెట్ సర్వే అంటాం. ఓకేనా, ఎంట్రీ సర్వే. ఓకే, సో అంటే ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసేసిన తర్వాత కొంటారా లేదా అనేది ఆలోచన చేయడం కన్నా కూడా మనం ముందుగానే సర్వే చేయించి మనం మార్కెట్లో సర్వే చేయించి వెళితే దానివల్ల ఏంటంటే అసలు ఈ ప్రోడక్ట్ కొనడానికి ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఐడియా మనకు వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇంకొక టూల్ ఏంటంటే మనకి ఇక్కడ డిమాండ్ ఫోర్కాస్ట్ అనేది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఎలా ఉండొచ్చు ఫ్యూచర్లో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం డిమాండ్ అనే దాన్ని ఎస్టిమేట్ చేసుకుంటాం. Demand only decides indirectly the amount of factors of production to be employed in the organization, that is money, men, material, machinery and management required. Okay, so వీటిని 4 M's అంటామండి, గుర్తుపెట్టుకోండి. డిమాండ్ ఓన్లీ డిసైడ్స్ ఇండైరెక్ట్లీ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో డిమాండ్ అనేది ఆటోమేటిక్గా వెయిట్ మీద ప్రభావం చూపిస్తుంది. అమౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రొడక్షన్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే డిమాండ్ అనేది ఎక్కడి నుంచి మనం డిసైడ్ చేసుకుంటాం అంటే మన దగ్గర రీసోర్సెస్ ఏవైతే మనం ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అని చెప్పి చెబుతున్నామో ఆ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ మన దగ్గర ఏ మేరకు ఉన్నాయి, మనం మన డిమాండ్కి అనుగుణంగా మనకున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా వీటిని మనం అరేంజ్ చేసుకోవడానికి ఈ డిమాండ్ అనేది కూడా మనకి ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఎంత మనీ కావాలి, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, ఎంత రా మెటీరియల్ కావాలి, ఎన్ని మిషనరీస్ కావాలి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ డిసైడెడ్ బై డిమాండ్. అంతే కదా, ఎందుకంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉన్నదాన్ని బట్టి మనం ప్రొడక్షన్ చేస్తాం. ప్రొడక్షన్ చేయాలి అని అంటే దానికి ఏమేమి కావాలి, మనీ కావాలి, మెన్ కావాలి, మెటీరియల్ కావాలి, మెషినరీ కావాలి. సో ఈ 4 లేనిది వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం పని చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. అంటే సపోజ్ మనీ ఉంది, మెటీరియల్ ఉంది, మెషినరీ ఉంది, బట్ మెన్ లేరు, అంటే మ్యాన్ పవర్ లేదు. సో మిగతా 3 ఉన్న ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. తర్వాత మనీ ఉన్నాయి, మెన్ ఉన్నారు, మెషినరీ ఉంది, బట్ మెటీరియల్ లేదు. సో మెటీరియల్ లేదు, సో అన్నీ మిగతా 3 రెడీగా ఉన్నాయి కానీ మెటీరియల్ లేదు, ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. తర్వాత మెన్ ఉన్నారు, మెటీరియల్ ఉన్నారు, మెషినరీ ఉన్నారు. సో ఈ 3 కావాలంటే ఏం కావాలి? మనీ కావాలి. కాబట్టి మనీ అనేది లేనిది ఈ 3 వస్తాయా? రావు. అదేవిధంగా మనీ, మెన్, మెటీరియల్ ఉన్నారు, ఏదో నార్మల్గా నువ్వు పని చేయించగలవు, కానీ మెషినరీస్ అనేది లేనిది వాళ్ళ పని జరుగుతుందా? జరగదు. ఎందుకంటే మిషనరీ మీదే మొత్తం కూడా డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువ మిషనరీస్ మీదే జరుగుతుంది. మ్యాన్ పవర్ తగ్గిపోయింది, మిషనరీస్ వచ్చేసినాయి. కాబట్టి నువ్వు స్పీడ్గా చేయలేవు, బట్ అది కూడా ఒక ప్రాబ్లమే కదా. కాబట్టి ఈ 4 ఉంటేనే ఎక్కడైనా కూడా మనం ప్రొడక్షన్ స్మూత్గా రన్ అవుతుంది, లేకపోతే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ 4ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. వీటిని మనం 4 M's అంటారు వీటిని. అండ్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్. సో ఫైనల్గా వీటన్నిటిని చూడటానికి మేనేజ్మెంట్ కావాలి, వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా కావాలి, దట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. అండ్ వితౌట్ ప్రాపర్ డిమాండ్ అనాలిసిస్, ఇఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఈజ్ అండర్టేకెన్, ద బిజినెస్ ఫర్ మే సఫర్ హ్యూజ్ లాసెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు డిమాండ్ అనే దాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయకుండా ఎలా పడితే అలా మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రొడక్షన్ చేసుకుంటా వెళితే ఫైనల్గా అవి అమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి అల్టిమేట్గా అది తీవ్రమైనటువంటి నష్టాలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డిమాండ్ని అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఓకే, సో డిమాండ్ని ఏమేమి ప్రభావితం చేస్తాయి? అర్థమైందా? డిమాండ్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఏంటి? వాటిని మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్ ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అంటే ఏ ఏ అంశాలు డిమాండ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది మనం దీంట్లో నేర్చుకుంటున్నాం. దానిలో మొట్టమొదటి పాయింట్గా ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ప్రైస్ ఆఫ్ ద
కమాడిటీ. ఓకే, సో ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ మీన్స్ వస్తువు యొక్క ధర. అర్థమైందా? సో ప్రొడక్ట్ యొక్క కమాడిటీ యొక్క ప్రైస్ అంటే మనం అమ్ముతున్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది డిమాండ్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఎందుకని ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ ఆల్రెడీ, ఐఫోన్ ఉంది మార్కెట్లో, దాని కాస్ట్ ఎక్కువ, అంటే సారీ ప్రైస్ ఎక్కువ. ఓకేనా? సో ప్రైస్ ఎక్కువ కాబట్టి అందరూ కొంటున్నారా? కొనట్లా. కాబట్టి డిమాండ్ని ప్రభావితం చేస్తున్నట్టే కదా ప్రైస్ అనేది. అర్థమైందా అండి మీకు? సో ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ అంటున్నాం. సో అంటే వస్తువు యొక్క ధర అనేది అందుబాటు ధరలో ఉంటే ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంది, అలాగని డిమాండ్ లేదనేది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అంటే ఐఫోన్ వేస్తా అనేది కాదు ఇక్కడ దాని అర్థం. ఓకేనా? దాన్ని కొనగలిగే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. అర్థమైందా? కొనగలిగే వాళ్ళు ఉంటున్నారు, దాని తగ్గట్టుగానే కొంటున్నారు. అది ఆ రేంజ్ వాళ్ళ కోసం తయారు చేసింది. ఓకేనా? ఎవరైతే ఆ ఎఫర్ట్ పెట్టగలరో వాళ్ళ కోసమే తయారు చేస్తున్నారు, అంతే కదా? అదేవిధంగా మిడ్ రేంజ్లో కూడా తీసుకొస్తున్నారు. సో దట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద పర్చేజింగ్ పవర్, ఇందాక మాట్లాడుకున్నట్టుగా. సో ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. ఓకే, సో సెకండ్ వన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ఒక వ్యక్తి యొక్క ఆదాయం, కొనుగోలుగా అంటే వినియోగదారుని యొక్క ఆదాయం. ఇందాక చెప్పాను కదా. సో మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ను బట్టి మనం కొనడమా లేదా అనేది ఒక వస్తువుని డిసైడ్ అవుతుంది, అంతే కదండి. సో సపోజ్ ఐఫోన్ కొనగలిగేటటువంటి ఇన్కమ్, ఆ స్థాయి ఇన్కమ్ నా దగ్గర ఉందనుకోండి, నేను కొనగలుగుతాను, లేకపోతే లేదు. కాబట్టి ఇన్కమ్ అనేది కూడా డిమాండ్ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ పాయింట్ చెప్తే, థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఓకేనా? సో ద ఆల్టర్నేటివ్. సో ఒక వస్తువుకి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫోన్ ఉంది తీసుకోండి మీరు, దానికి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకేనా? సో మిగతా వాటి యొక్క ధర ఎలా ఉంది? ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఫోన్కి దగ్గరగా పోటీగా ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఏంటివి? సో OnePlus అనేది తీసుకుంటే కనుక OnePlus అనేది వాళ్ళ ఐఫోన్కి ఒక కాంపిటీటర్గా ఉంది. ఓకేనా? సో కాంపిటీటర్గా ఉంది అంటే ఎందుకని? దగ్గరగా ఐఫోన్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ని ఇవ్వడానికి OnePlus కూడా ట్రై చేస్తుంది. కానీ OnePlusకి ఐఫోన్కి ప్రైస్లో వేరియేషన్ చాలా ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ అంటే అదే కాస్ట్కి, అంటే తక్కువ కాస్ట్లో అవే ఫీచర్స్ ఉన్నవి మనకు దొరుకుతున్నప్పుడు మనం ఐఫోన్ కొనాల్సినటువంటి అవసరం లేదు కదండి. కాబట్టి దాని ఆల్టర్నేటివ్కి వెళ్తారు. కాబట్టి మార్కెట్లో మన ప్రోడక్ట్కి ఎటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత టేస్ట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్. ఓకేనా? వినియోగదారుని యొక్క అభిరుచులు. అర్థమైందండి? వినియోగదారుని యొక్క అభిరుచులు అంటే ఒక వ్యక్తి తనకి అతనికి సంబంధించి కొన్ని అభిరుచులు ఉంటాయి. అంటే నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం ప్రోడక్ట్ అనేది తయారు చేసి ఇచ్చినప్పుడు అది కూడా మనకి డిమాండ్ అనే దాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్లో సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే టీ పౌడర్స్, కాఫీ తీసుకోండి. ఓకేనా? సో కాఫీ తీసుకుంటే సమ్ పీపుల్ ఆర్ లైకింగ్ బ్రూ కాఫీ. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్స్ నెస్కెఫే. అట్లా అంటే కొంతమంది కొన్ని రకాల వాటికి వాళ్ళు టేస్ట్ అనేది అలవాటు పడి ఉంటారండి. అదేవిధంగా టీ పొడిలో తీసుకోండి, టీ పౌడర్లో టాటా ఉంది, తర్వాత జెమినీ ఉంది, తర్వాత అలాగే తాజ్మహల్ ఉంది, చక్రా గోల్డ్ అని ఉంది, ఇట్లాంటివి రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఓకేనా? వీటిల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ తాజ్మహల్ అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ లైకింగ్. ఓకే, సో అంటే ఒక టేస్ట్ అలవాటు పడిపోయిన వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు దాని నుంచి మారడం అనేది కొంచెం కష్టం. ఓకేనా? సో కాబట్టి కన్జ్యూమర్ యొక్క అభిరుచులు అనేది కూడా మనకి ఇక్కడ వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు అనేది కూడా డిమాండ్ మీద ప్రభావితం చూపిస్తున్నాయి. అర్థమైందా? తర్వాత వెల్త్, సంపద. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ డిమాండ్, ఎఫెక్టింగ్ ద డిమాండ్. సో వెల్త్ అంటే ఏంటి? సంపద. సో అంటే మన దగ్గర సంపద అంటే ఇన్కమ్, సంపద ఇక్కడ వేరుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అనేది చెప్తున్నారు. ఇక్కడ వెల్త్ అంటే జనరల్గా స్వతహాగా ఉన్నవాళ్ళు, బాగా ధనికులు అనుకోండి. సో
ధనికులు ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీ గూడ్స్ కొంటారు ఎక్కువగా. అంటే ఇప్పుడు సపోజ్ డైమండ్ తీసుకోండి, డైమండ్ అనేది ప్రెస్టేజ్ సింబల్ కదా. సో దాన్ని ఎవరు కొంటారు, ధనవంతులు మాత్రమే కొనగలరు, స్వతహాగా ఆస్తిపరులు మాత్రమే బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు కొనగలుగుతున్నారు. అంటే ఆ సంపద అనేది కూడా ఈ డిమాండ్ మీద మనకి ప్రభావితం చూపిస్తుంది ఈ విధంగా. తర్వాత పాపులేషన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాపులేషన్, నెక్స్ట్ ఫ్యాక్టర్. సో పాపులేషన్, జనాభా, ఒక దేశంలో లేదంటే ఒక రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారనే దాని మీద కూడా డిమాండ్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియా అనేది చాలామంది ఏమని చెప్తారంటే, అంటే చాలా కంట్రీస్ ఏమని ఫీల్ అవుతాయంటే, ఇండియాలో ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తే అది వరల్డ్ ఎక్కడైనా కూడా సక్సెస్ అయినట్టు. అంటే ఇండియాలో టెస్ట్ చేసినప్పుడు సక్సెస్ అయితే అదే ప్రోడక్ట్ మీరు మ్యాక్సిమం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సక్సెస్ అవుతుంది అని ఒక ఇది ఉంది, ట్రెడిషన్ ఉంది ఇండియా వరకు. ఎందుకని, ఇండియా స్పెషల్ అని కాదండి. ఇక్కడ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, మనకి 130 crores పాపులేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి ఇండియాలోనే మేజర్గా. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు మనకి, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఒక ప్రోడక్ట్ని ఏదైనా వాళ్ళు లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసుకునేది ఎక్కడంటే ఎక్కువగా ఇండియాని టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో అన్ని ప్రాంతాలకు సంబంధించి రకరకాల అభిరుచులు ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత రకరకాల ఆచార సాంప్రదాయాలు ఉంటాయి, తర్వాత వేరే దేశాల నుంచి వచ్చిన స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గోవా తీసుకోండి, గోవాలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి అక్కడ పోర్చుగీస్ పీపుల్ స్టిల్ దే ఆర్ లివింగ్, ఓకేనా. అదేవిధంగా మనకి చైనా, నేపాలీస్, ఇండియాకి నేపాల్కి పెద్ద ఈ కాంట్రవర్సీ ఏం లేదు, ఎందుకంటే మనకి మొత్తం ల్యాండ్ త్రూ రోడ్డు వెళ్ళిపోతాం, రోడ్ జర్నీ. అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ నుంచి మనం బంగ్లాదేశ్ తీసుకుంటే దగ్గర అవుతుంది. అంటే సరౌండింగ్ కంట్రీస్, అంటే అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు ఎక్కువగా వచ్చి ఉంటారు. కాబట్టి మన దగ్గర డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అయ్యే పీపుల్ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇండియా ఇస్ ద బెస్ట్ టెస్ట్ మార్కెట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అర్థమైందా. సో ఇండియా అనేది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తీసుకుంటే ఇండియా అనేది మనకి బెస్ట్ టెస్ట్ మార్కెట్ అవుతుంది, ఓకేనా. సో అది మనకు ఉన్నటువంటి మనకు స్పెషాలిటీ. అంటే దేనివల్ల సాధ్యపడింది అంటే బికాస్ ఆఫ్ ద పాపులేషన్, అంతే కదండి. సో జనాభా ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అల్టిమేట్ కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో జనాభా తక్కువ ఉన్నారనుకోండి, అక్కడ కొనేవాళ్ళు తక్కువ మంది అనే కదా అర్థం, ఆ ఉన్న వాళ్ళలో కొనాలి. అంటే 10 లక్షల మంది ఉన్న చోట ప్రోడక్ట్ అమ్మిన దానికి 1 కోటి మంది ఉన్న చోట ప్రోడక్ట్ అమ్మిన దానికి తేడా ఉందా లేదా అండి? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల్లో నీ ప్రోడక్ట్ అందరూ కొనరు, అదేవిధంగా కోటి మంది ఉన్నా కూడా అందరూ కొనరు. కాకపోతే కోటి మందిలో ఎక్కువ మంది కొంటారు. అదే నీకు 10 లక్షల మంది అయితే 10 లక్షల మందిలోనే కొనాలి, కాబట్టి అంతమంది అంటే లిమిట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాలో నువ్వు మార్కెటింగ్ అనేది చేయగలిగితే అల్టిమేట్గా నీ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. కాబట్టి పాపులేషన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ డిమాండ్. అంటే ఒక ప్రోడక్ట్కి డిమాండ్ని నిర్ణయించడంలో ఈ పాపులేషన్ అనేది, జనాభా అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి చెబుతున్నాడు. తర్వాత గవర్నమెంట్ పాలసీ, ఓకే. సో గవర్నమెంట్ పాలసీ అంటే ప్రభుత్వం యొక్క విధానాలు. సో ఎవ్రీ గవర్నమెంట్ దట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇండస్ట్రియల్ పాలసీస్ ఇస్తాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇచ్చే వాటితో పాటుగా the state governments are also giving some additional benefits to the companies, those who are interested to start their businesses in their states, okay na. The reason behind that, the government encourages to establish different types of companies and industries in the state for the sake of unemployed people, okay na. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ గవర్నమెంట్ పాలసీ అంటే ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వం ఎటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది కూడా డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. అంటే గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు సోలార్ తీసుకోండి, సో సోలార్ పవర్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, గవర్నమెంట్ పాలసీ, ఓకేనా. సోలార్ ఎనర్జీ అండ్ విండ్ పవర్, బికాస్ దీస్ టూ ఆర్ ద రెన్యూవబుల్ ఎనర్జీస్, ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా. సో ఈ రెండిటికి డెవలప్ చేసుకుంటే, మనం ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఈ
హైడల్ అంటే మనకి హైడల్ పవర్ లేకపోయినా థర్మల్ పవర్ లేకపోయినా కూడా మనం సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉన్నది. ఎందుకనంటే వీటికి ఎటువంటి ఎనర్జీ రిసోర్సెస్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ న్యాచురల్లీ అవైలబుల్ ఇన్ ద అట్మాస్ఫియర్ కదా. సో సూర్యుని యొక్క కాంతి అనేది మనకి నేచర్ అవైలబుల్గా ఉంది, దాన్నేం మనం కొనాల్సిన పని లేదు, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు ఎవరిని, రైట్. ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, రైట్. అదేవిధంగా విండ్ గాలి అనే దానికి కూడా మనం ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, దాన్నే మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటిని మనం ఏ స్థాయిలో వాడుకోగలిగితే అంతవరకు మనం వాడుకోగలిగితే అప్పుడు మనం ఈ ట్రెడిషనల్ పవర్ జనరేషన్ మెకానిజమ్స్ మీద తక్కువ డిపెండ్ అయ్యి మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీని డెవలప్ చేసుకోగలిగితే మనకి దాని ద్వారా ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఈ ఎనర్జీ కూడా మనకి కావాల్సినటువంటి పవర్ కూడా మనకి సప్లై అవుతుంది, ఓకేనా. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ఎంకరేజ్డ్ టు గివ్ సబ్సిడీ టు ఎంకరేజ్ సోలార్ పవర్, ఓకేనా. సో ఎవరెవరైతే ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సబ్సిడీ ఆల్సో, ఓకేనా. ఓకే, సో కాబట్టి గవర్నమెంట్ పాలసీ అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు సోలార్ పవర్కి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజ్డ్ సోలార్ పవర్, దట్స్ వై ద పీపుల్ ఆర్ interested to go for solar power, then ultimately the demand will be increased. Okay, then next one, expectations regarding to the future. Okay, expectations regarding to the future. అదే విధంగా ఫ్యూచర్లో వాటి మీద మనకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది కూడా డిమాండ్ మీద ప్రభావితం చూపిస్తాయి. అంటే ఫ్యూచర్లో ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనేది ఒక ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని మనకి డౌట్స్ ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం రాబోయే రోజులకు అనుగుణంగా మనం ముందుగానే కొనడం అనేది లేదంటే అమ్మేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం జనరల్గా. అది ఎక్కువగా షేర్లో జరుగుతుంది ఇదంతా కూడా, ఓకేనా. షేర్ మార్కెట్లో అంటే ఫ్యూచర్లో నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది మనం ప్రెడిక్ట్ చేసుకుని, సో లాభం వస్తుందంటే ఉంచుకుంటాం, లాభం లేకపోతే వాటిని అమ్మేసుకుంటాం. సో అది నార్మల్గా షేర్ మార్కెట్లో జరిగేటటువంటి విషయం. అయితే ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ ద ఫ్యూచర్, సో ఫ్యూచర్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా మనకి డిమాండ్ అనేది, అంటే భవిష్యత్తులో ఇది పెరుగుతుందా అంటే ఇప్పుడు ఎక్కువ కొంటాం, లేదు భవిష్యత్తులో ఇది తగ్గిపోతుందా ఇప్పుడు తక్కువ కొంటాం. అంటే ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ ఇప్పుడు ఏంటి పరిస్థితి పెరుగుతూ ఉంది, ఇప్పుడు కొనేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. గోల్డ్ ఉంది నీకు యాక్చువల్గా అవైలబుల్గానే ఉంది, కానీ కొనేవాళ్ళు లేరు, ఎందుకని కాస్ట్ టూ మచ్గా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొంటారా, కొనరు. అందరూ ఎందుకని ఆగుతున్నారు, రాబోయే రోజుల్లో తగ్గుతుందేమో అనే ఆలోచనతోటి. సో లేదు బంగారం పెరగబోతుందని ఏదన్నా ఒక ప్రిడిక్షన్ ఉంది, పెరిగిపోతుందేమో అని చెప్పి ఒక భయం అందరిలోనే క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎక్కువ కొనేస్తారు. ఎందుకని యాక్చువల్గా అదే కాస్ట్ ఉంది, కాస్ట్ ఏం తగ్గల, ఇప్పుడున్న కాస్టే, కానీ ఎందుకు ఎక్కువ మంది కొంటున్నారు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. అంటే ఫ్యూచర్లో ఏమన్నా పెరుగుతుందో లేదంటే ఇప్పుడు సపోజ్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం ఇంట్లో వాడుకునే గ్రోసరీలో ఆనియన్స్ అని ఉన్నాయనుకోండి, సో ఆనియన్స్ రోజు రోజు పెరుగుతున్నాయి, రూపాయి 2 రూపాయలు లేదంటే 5 రూపాయలు అట్లా పెరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ కొనేసి పెట్టుకుంటాం, ఎందుకని ఇంకా పెరుగుతూ పోతుందేమో, 50 రూపాయలు అవుతుందో 100 రూపాయలు అయిపోతుంది అని చెప్పి మనం ఏం చేస్తాం, ముందుగానే తెచ్చి పెట్టుకుంటాం. అంటే యాక్చువల్గా అక్కడ అది డిమాండ్ ఉందా, అంత డిమాండ్ కొనాల్సిన నీడ్ యాక్చువల్గా అయితే లేదు కదా. ఫ్యూచర్లో పెరుగుతుందేమో అన్నటువంటి భయంతో, ఇంకా పెరిగిపోతుందేమో అనే భయంతో కొంటున్నాడు, అంతేగాని యాక్చువల్గా ప్రైస్ ఏమి పెరగడం కానీ తగ్గడం కానీ జరగల. నువ్వు కొనేటప్పుడు అలానే ఉంది కాన్స్టెంట్గా, నువ్వు 2-3 రోజులు ఎలాగుంది అలాగే ఉంది, కానీ పెరుగుతుందన్న ఒక ఆలోచన. సో అది ఇక్కడ డిమాండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటాడు. తర్వాత క్లైమేట్ అండ్ వెదర్. సో క్లైమేట్ అండ్ వెదర్ అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చండి. సో క్లైమేట్ అండ్ వెదర్కి డిమాండ్కి సంబంధం ఏమిటి మనం ఆలోచిస్తే, సపోజ్ ఇప్పుడు మీరు అంబరెల్లాస్ అంటే గొడుగులు తీసుకోండి ఎగ్జాంపుల్గా. సో జనరల్గా గొడుగులకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బాగా, రైనీ సీజన్, ఈ సీజన్లో వానాకాలంలో గొడుగులకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కారణం ఏంటంటే అప్పటి వరకు మనకి దాంతో అవసరం లేదు, ఎప్పుడైతే మనకి వానలు ప్రారంభం అవుతాయో ఆ వానలు మొదలైనప్పుడు అప్పుడు మనం ఆ గొడుగుల గురించి ఆలోచిస్తాం, అంబరెల్లాస్ గురించి ఆలోచిస్తాం.
సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా, ఈ డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు ఈ రైనీ సీజన్ స్టార్ట్ కావడానికి ముందుగానే డిమాండ్ని ఎస్టిమేట్ చేసి, అంటే గత సంవత్సరం మనం ఎంత అమ్మాము, ఈ సంవత్సరం ఎంత అమ్మడానికి అవకాశం ఉంది అనేది ఒక ఎస్టిమేషన్, అంటే లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ను 4 ఇయర్స్ సేల్స్ను బేస్ చేసుకుని ఆన్ అండ్ యావరేజ్. సో సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఒక సంవత్సరం ఒక సంవత్సరం 100 గొడుగులు అమ్మాడు, తర్వాత సంవత్సరం ఒక 150 గొడుగులు అమ్మాడు అనుకోండి, ఆ తర్వాత సంవత్సరం ఒక 120 గొడుగులు అమ్మారు, తర్వాత సంవత్సరం ఒక 100 గొడుగులు అమ్మారు. ఇప్పుడు ఏంటి మనం ఎలా చేస్తారు, సో వెయిటెడ్ యావరేజ్ మీద అంటే ఓవరాల్గా తీసేసుకుని వాటన్నిటిని టోటల్ చేసి డివైడెడ్ బై 4 వేసేస్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆ యావరేజ్ని బేస్ చేసుకుంటాడు ఇక్కడ. అంటే ఓవరాల్గా ఒక 150 అట్లా యావరేజ్ వస్తే, మనం ఎగ్జాంపుల్ అనుకుంటే 150 వచ్చింది అనుకుంటే, సో అది ఏం చేయాలి, 150 అంబ్రెల్లాస్ని తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ ద యావరేజ్ డిమాండ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఇది మనం ఏమి కొత్తగా కనిపెట్టాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మనకి ఉన్నటువంటిదే. సో దాన్ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ని బేస్ చేసుకుని మనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా లాస్ట్ 3 సీజన్స్ ఎలా ఉంది సేల్స్ అనేది తీసుకుని ఆ డేటా ప్రకారం అతను డిమాండ్ అనే దాన్ని ప్రిడిక్ట్ చేసుకుని దానికి అనుగుణంగా అతను తయారు చేసుకుంటాడు. సో వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంది, తయారు చేసావు, నీ దగ్గర ఉన్నాయి రెడీగా, కానీ వాటిని కొనేది ఎప్పుడు, కొనేది మాత్రం అల్టిమేట్గా రైనీ సీజన్లోనే, మిగతా సీజన్స్లో మనకు వాటితోటి పని లేదు. ఓకేనా. సో తర్వాత వెదర్ అండ్ క్లైమేట్, సో అది చెప్పాను కదా. సో అది ఇంకోటి, మనకు కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని తినేవి, మన ఫ్రూట్స్ కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ మనకి కొన్ని వాతావరణాల్లో, అంటే మనకి వెదర్ కండిషన్స్లోనే దొరుకుతాయి. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మ్యాంగోస్ అనేది ఓన్లీ మనకి ఎప్పుడు వస్తాయి, సమ్మర్ సీజన్లోనే వస్తాయి. మిగతా రోజుల్లో కూడా డిమాండ్ ఉంది, కానీ నీకు దొరుకుతాయా, దొరకవు. ఒకవేళ దొరికితే అప్పుడు వాటిని కొనేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నీ దగ్గర తక్కువే ఉంటాయి, ఎందుకంటే రేర్ కదా. సో అంటే సమ్మర్ కాకుండా విడి సీజన్లో మనకు దొరకాలంటే చాలా కష్టం. ఎప్పుడైనా కూడా అల్టిమేట్గా మనకు అవి వచ్చేది సమ్మర్ సీజన్లోనే. కాబట్టి వాటికి ఆ సమ్మర్ సీజన్లో మనకి డిమాండ్ అనేది అల్టిమేట్గా ఎక్కువ ఉంటుంది. విడి రోజుల్లో కూడా ఉంటుంది, కానీ నీకు అవైలబిలిటీ ఉందా, లేదు. ఒకవేళ నువ్వు అవైలబిలిటీ ఉండి ఇవ్వగలిగితే యూ హ్యావ్ హ్యూజ్ డిమాండ్, అర్థమైందా. సో అల్టిమేట్గా నీకు ఒక మంచి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తర్వాత స్టేట్ ఆఫ్ బిజినెస్. సో స్టేట్ ఆఫ్ బిజినెస్ మీన్స్, సో మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. సో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు వేరుగా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పాలసీస్ వేరుగా ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి పాలసీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అనేది క్లియర్గా ఉండాలి. సో అటువంటిప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా ఎస్టిమేషన్ అయితే చేయగలుగుతాం. కాబట్టి మనం ఎక్కడ వ్యాపారం చేస్తున్నాం అంటే స్టేట్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా డిమాండ్ మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద డిటర్మినెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డిమాండ్. అర్థమైందండి. డిమాండ్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వన్స్ అగైన్, ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ, ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, టేస్ట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్, వెల్త్, పాపులేషన్, గవర్నమెంట్ పాలసీ, expectations regarding the future, climate and weather, state of business. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో చెప్తున్నాడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి నేను వాటిని చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా రండి. సో ఫస్ట్ వన్, ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ అమౌంట్ డిమాండెడ్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. సో చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రైజ్, ఒక వస్తువు యొక్క ధర అనేది మనకు ఎక్కువగా డిమాండ్ మీద ప్రభావితం చూపిస్తుంది. ద అమౌంట్ ఆఫ్ ఏ కమాడిటీ డిమాండెడ్ ఎట్ ఏ పర్టికులర్ ప్రైస్ ఈజ్ మోర్ ప్రాపర్లీ కాల్డ్ ప్రైస్ డిమాండ్. సో జాగ్రత్తగా చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఏ కమాడిటీ డిమాండెడ్ ఎట్ ఏ పర్టికులర్ ప్రైస్. ఓకేనా. సో మనం ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ ఏ కమాడిటీ డిమాండెడ్ అంటే ఒక కమాడిటీ యొక్క డిమాండ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఎట్ ఏ
పర్టికులర్ ప్రైస్ ఈజ్ మోర్ ప్రాపర్లీ కాల్డ్, అంటే ఒక పర్టికులర్ ప్రైస్లో మనం ఒక కమాడిటీకి సంబంధించినటువంటి డిమాండ్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నానంటే ప్రైస్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం అండి? ప్రైస్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ కాల్డ్ ద లా ఆఫ్ డిమాండ్. ఓకే, సో ప్రైజ్కి డిమాండ్కి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటటువంటి సిద్ధాంతాన్ని మనం ఏమని పిలుచుకుంటున్నాం అంటే లా ఆఫ్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. అర్థమైందండి? డిమాండ్కి ప్రైజ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేటటువంటి ఒక సిద్ధాంతమే లా ఆఫ్ డిమాండ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఎగ్జిస్టింగ్ ప్రైస్ బట్ ఆల్సో ద ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ ప్రైస్ విచ్ ఎఫెక్ట్ డిమాండ్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ఎగ్జిస్టింగ్ ప్రైస్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రైజే కాదండి, బట్ ఆల్సో ద ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ ప్రైస్ అంటే ప్రైజ్లో ఏమన్నా చేంజెస్ వస్తే ఆ చేంజ్కి అనుగుణంగా డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ఒక వినియోగదారుని యొక్క ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో దానిలో ఏమని చెబుతున్నాడంటే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్ ఈజ్ కన్జ్యూమర్ ఇన్కమ్. ఓకేనా? సో డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్ ఇన్కమ్. ఓకే, తర్వాత ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్ బిట్వీన్ ద కన్జ్యూమర్ ఇన్కమ్ అండ్ ద డిమాండ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్, ప్రైస్ అండ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్. ఓకే, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అదే కదా ఇందాక చెప్పాం. సో ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్ బిట్వీన్ ద కన్జ్యూమర్ ఇన్కమ్ అండ్ ద డిమాండ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ మనం ఏం చేయాలంటున్నాడు? కన్జ్యూమర్ ఇన్కమ్ అదేవిధంగా డిఫరెంట్ లెవెల్స్, ఆ ఇన్కమ్ని మనం డిఫరెంట్ లెవెల్స్లో తీసుకుని ఇన్కమ్ ఒక లెవెల్లో ఉన్నప్పుడు డిమాండ్ ఏ విధంగా ఉంది, సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు డిమాండ్ ఏ విధంగా ఉంది, థర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు డిమాండ్ ఏ విధంగా ఉందనేది, అంటే ఇన్కమ్ లెవెల్ చేంజ్ అవుతున్న కొద్దీ డిమాండ్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనేది మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. సో ప్రైస్ అండ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్. సో ప్రైజ్ మిగతా అన్ని కూడా సేమ్గానే ఉంటాయి. ద డిమాండ్ ఫర్ ఏ నార్మల్ కమోడిటీ goes up when income rises and falls down when income falls. ఓకే, సో ఏమని చెబుతున్నారండి? ద డిమాండ్ ఫర్ a normal commodity goes up when income rises and falls down when income falls. జనరల్ జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇన్కమ్ అనేది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది కూడా, ఇన్కమ్ అనేది పెరిగిందనుకోండి డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ ఫాల్స్ డౌన్ వెన్ ఇన్కమ్ ఫాల్స్ అంటే ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ గిఫెన్ పారాడాక్స్ ద రిలేషన్షిప్ ఈజ్ ద అపోజిట్. గిఫెన్ పారాడాక్స్, గిఫెన్ గూడ్స్ అని అంటాం. సో అటువంటి సందర్భంలో అది మారుతుంది అంటాడు. దాని గురించి నేను తర్వాత చెప్తాను, వస్తుంది పాయింట్ అది. తర్వాత ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో ఒక వస్తువుకి సంబంధించి దాని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, రిలేటెడ్ గూడ్స్ ఉంటాయి. సో వాటి యొక్క ప్రభావం కూడా మనకి డిమాండ్ మీద పడుతుంది అని చెప్పాను. దానిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సబ్స్టిట్యూట్స్, రెండవది కాంప్లిమెంటరీ గూడ్స్. మొదటిది సబ్స్టిట్యూట్ తీసుకుంటే విచ్ కెన్ రీప్లేస్ ఈచ్ అదర్ ఇన్ యూజ్, అంటే ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేస్తాయి యూసేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ ఆర్ సబ్స్టిట్యూట్స్. ఎగ్జాంపుల్గా చూస్తే టీ మరియు కాఫీలు అనేది ఒకదానికొకటి సబ్స్టిట్యూట్. ఓకేనా? అంటే టీ కావాలంటే టీ బదులు కాఫీ తాగొచ్చు, కాఫీ కాస్ట్ అనే దాన్ని బట్టి టీ అనేది మనం తాగొచ్చు. అంటే రెండింటికి మధ్య ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా కాఫీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టీ కాస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది దాంతో పోలిస్తే జనరల్గా. సో ఇప్పుడు ద చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ఏ కమోడిటీస్ డిమాండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ప్రైస్ చేంజెస్. సపోజ్ నువ్వు అమాంతంగా కాఫీ కాస్ట్ని 10 రూపాయలకో 10 అంటున్నావు, నార్మల్గానే 10 ఉంది, ఓ 15 రూపీస్ 20 రూపీస్ చేస్తాం అనుకోండి. అప్పుడు నువ్వు వెళ్ళి ఏమని అడుగుతావు?
సో ప్రైస్ చూసి టీ చాలులేండి అంటాం, అవునా లేదా? నీకు కాఫీ తాగాలని ఉంది, కానీ నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తున్నావు? ప్రైస్ని బేస్ అయ్యి టీని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? కాఫీ కాస్ట్ పెరిగింది కాబట్టి కాఫీ తాగేవాడు కూడా కాఫీ ఆపేసి ఏం తాగుతున్నారండి? టీ తాగటం మొదలుపెట్టారు. ఏంటి కారణం ఏంటి ఇక్కడ? టీ ధర పెరగడం కానీ తగ్గడం కానీ జరగలే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు పాయింట్. ఇక్కడ టీ ధరలో ఎటువంటి మార్పు లేదు. టీ 5 రూపాయలు ఉంది, అదే 5 రూపాయలు తీసుకుంటున్నాడు ఇప్పుడు కూడా. అంటే కాఫీ ధర పెరిగింది కదా అని చెప్పి ఇటు టీ ధరనేం పెంచలేదు, అర్థమైందా? సో వాడు ఓన్లీ కాఫీ ధర పెంచుకున్నాడు. సో కానీ టీ ధరలో ఏమన్నా మార్పు ఉందా? లేదు. టీ ధర అంతకుముందు ఎలాగైతే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ మారింది ఏంటి? కాఫీ యొక్క కాస్ట్, అదే కాఫీ యొక్క ప్రైస్ మారింది. కాఫీ యొక్క ప్రైస్ మారడంతో కాఫీ తాగే వాళ్ళు కూడా టీకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇక్కడ టీకి అది యాక్చువల్ డిమాండ్ కాదు. ఎందుకని కాఫీ అనేది పెరగడం వల్ల, ధర పెరగడం వల్ల నీకు టీకి షిఫ్ట్ అయ్యారు. మళ్ళా రేపు కాఫీ కాస్ట్ తగ్గిపోతే మళ్ళీ అటువైపే షిఫ్ట్ అయిపోతారు. అంటే వీళ్ళు టెంపరీగా సబ్స్టిట్యూషన్ అనమాట, అర్థమైందంటే దాని బదులు ఇది. సో ఏం తీసుకోకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి తీసుకుంటే బెటర్ కాబట్టి నాకు అది తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది కాబట్టి నేను టీని ప్రిఫర్ చేసి కామ్గా ఉంటాను. దీన్ని ఏమన్నాం? సబ్స్టిట్యూట్స్. ఓకేనా? సో ద చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ఏ కమోడిటీస్ డిమాండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ప్రైస్ చేంజెస్. సో కాబట్టి ఇక్కడ ద ప్రైజ్ అది చెప్పాను కదా. సో ప్రైజ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ ఏ కమోడిటీస్ డిమాండ్. సో కమోడిటీ యొక్క డిమాండ్ని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ దాని ప్రభావం అనేది దీని మీద చూపించడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ప్రైస్ చేంజెస్. ప్రైజ్ చేంజ్ అయినా కూడా అంతే. ద రైజ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ కాఫీ షెల్ రైజ్ ద డిమాండ్ ఫర్ టీ. చెప్పాను కదా. సో కాఫీ ప్రైజ్ అనేది పెరిగితే అల్టిమేట్గా టీకి డిమాండ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పాడు. సో తర్వాత నెక్స్ట్ వన్ కాంప్లిమెంటరీ. సబ్స్టిట్యూట్ గుడ్స్ అయిపోయింది, కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే. సో కాంప్లిమెంటరీలో సంబంధించి కాంప్లిమెంటరీ ఫుడ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ జాయింట్లీ డిమాండెడ్ సచ్ యాజ్ పెన్ అండ్ ఇంక్. ఓకేనా? సో అక్కడ గూడ్స్ కాదండి, అది తప్పడింది, గూడ్స్, ఫుడ్స్ కాదు, గూడ్స్ అనమాట. ఓకేనా? కాంప్లిమెంటరీ గూడ్స్. సో కాంప్లిమెంటరీ గూడ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ జాయింట్లీ డిమాండెడ్. వీటికి జాయింట్గా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పెన్నుకి ఇంక్కి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఇంక్ అనేది లేనిదే పెన్ అనేది నీకు పడడం అనేది జరగదు. కాబట్టి ఈ రెండింటికి కామన్ డిమాండ్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? సో ఈ రెండింటికి మధ్య కామన్ డిమాండ్ అనేది ఉంటుంది. సో వాటిని మనం జాగ్రత్తగా, అంటే పెన్ను కొన్న ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఇంక్ కావాలి. సో లేదంటే రీఫిల్స్ కావాలి. సో అయిపోయింది, రీఫిల్ తీసి మార్చుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెన్ అనేది ఇంక్ లేకుండా రన్ అవుతుంది కాబట్టి పెన్నుని ఇంక్ని మనం సపరేట్ చేసి చూడలేం. కాబట్టి పెన్ అనేది ఉన్నంతకాలం ఇంకుకి డిమాండ్ అలానే ఉంటుంది, తప్పదు. ఓకేనా? సో అలా అనమాట. పెన్ను ఇంక్ అనేది మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడటం జరుగుతుంది. ఇన్ సచ్ కేసెస్ కాంప్లిమెంటరీ గుడ్స్ హ్యావ్ అపోజిట్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ కమోడిటీ అండ్ ద అమౌంట్ డిమాండెడ్ ఫర్ ద అదర్స్. ఓకే? సో దీనిలో ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ పెన్స్ గోస్ అప్ దేర్ డిమాండ్ ఈజ్ లెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద డిమాండ్ ఫర్ ఇంక్ ఈజ్ ఆల్సో లెస్. అంటే పెన్నుకి డిమాండ్ పడిపోయింది బాగా. పెన్నుకి డిమాండ్ పడిపోతే ఆటోమేటిక్గా దాని ప్రభావం దేని మీద చూపిస్తుంది? ఇంక్ మీద కూడా చూపిస్తుంది. ఎందుకంటే పెన్ను కొనేవాళ్ళు లేనప్పుడు ఇంక్ తయారు చేసి ఇంక్ అమ్మడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అదొకటి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ద ప్రైజ్ అండ్ డిమాండ్ గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ప్రైజ్ డిమాండ్ ఎప్పుడు కూడా ఈ ఆపోజిట్ డైరెక్షన్లోనే వెళ్ళడం అనేది జరుగుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఏ కమోడిటీ ఆఫ్ అమౌంట్స్ డిమాండెడ్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్ ఈజ్ కాల్డ్ క్రాస్ డిమాండ్. గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు? క్రాస్ డిమాండ్ అంటే ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఏ కమోడిటీ, అంటే ఒక వస్తువు యొక్క ధరలో వచ్చేటటువంటి మార్పులు ఆన్ అమౌంట్స్ డిమాండెడ్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్. సో రిలేటెడ్ కమోడిటీస్లో ఆయన దానికి సంబంధించినటువంటి డ్రాబ్యాక్స్ మనం ఏంటో ఫైండ్ అవుట్ చేసుకుని అది మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఆలోచించుకుని సో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఆన్ అమౌంట్స్ డిమాండెడ్ సో ఆఫ్ రిలేటెడ్ కమోడిటీస్ ఈజ్ కాల్డ్
క్రాస్ డిమాండ్. ఓకేనా, దాన్ని మనం ఏమంటాం, క్రాస్ డిమాండ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఓకేనా, అంటే రిలేటెడ్ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది కూడా దీని మీద ప్రభావితం చూపిస్తుంది అనడానికి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవన్నీ చెప్తా ఉన్నాడు. తర్వాత టేస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్, ఇందాక మనం మాట్లాడుకున్నవే టేస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ద అమౌంట్ డిమాండెడ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ కన్జ్యూమర్స్ టేస్ట్. టేస్ట్స్ ఇంక్లూడ్ ఫ్యాషన్, హ్యాబిట్, కస్టమ్స్, ఎక్సెట్రా. ఏ కన్జ్యూమర్స్ టేస్ట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో తర్వాత ఏ కన్జ్యూమర్ టేస్ట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై అడ్వర్టైజ్మెంట్. సో కన్జ్యూమర్ యొక్క టేస్ట్ అనేది అల్టిమేట్గా అడ్వర్టైజ్మెంట్ మీద కూడా ప్రభావితం చూపిస్తుందంటే మనం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా కస్టమర్ని అట్రాక్టివ్ చేసే విధంగా ఉండాలి కాబట్టి సో అందరి యొక్క సలహాలు తీసుకున్న తర్వాత ఇవ్వడమే మంచిది అని చెప్పి చెప్తా ఉన్నాం. సో తర్వాత if the taste for a commodity goes up, its amount demanded is more even at the same price. Okay na? So taste of the commodity goes up, its amount demanded is more even at the same price. సేమ్ ప్రైస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మనకు డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దెర్ ఈజ్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అని చెప్పి పిలుస్తున్నాం. సో తర్వాత దట్ ఆపోజిట్ ఈజ్ కాల్డ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. ఆపోజిట్ చూస్తే మనకు అది డిమాండ్ అనేది తగ్గుతూ ఉన్నదని చెప్పి అనుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాన్ని మనం టేస్ట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్గా చెప్పుకుంటున్నాం. తర్వాత వెల్త్. సో వెల్త్ అంటే ఏంటి, సంపద. సో ద అమౌంట్ డిమాండెడ్ ఆఫ్ కమాడిటీస్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద అమౌంట్ ఆఫ్ వెల్త్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటే the amount demanded of commodity is also affected by the amount of wealth as well as its distribution. So amount of demand అనేది దేని మీద కూడా ఆధారపడి ఉంటుంది, వెల్త్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో the whether are the people higher is wealthier or the people అంటే ఉన్నవాళ్ళు సంపన్నులు పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటే హయ్యర్ ఈజ్ ద డిమాండ్ ఫర్ నార్మల్ కమాడిటీస్. ఓకేనా, సో నార్మల్ కమాడిటీస్ సంబంధించినటువంటి ప్రైజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ దానికి సంబంధించి ఏం చెబుతున్నారంటే హయ్యర్ ద వెల్దియర్ ఆర్ ద పీపుల్, హయ్యర్ ఈజ్ ద డిమాండ్ ఫర్ నార్మల్ కమాడిటీస్. ఓకే, సో ఇఫ్ వెల్త్ ఈజ్ మోర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ వెల్త్ అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, ఇద్దరికి చూడటం అనేది జరుగుతుంది, షేర్ చేయడం ఈజీ అవుతుంది. మోర్ ఈక్వల్లీ, సో అందరికీ తగినట్టుగా, సో ఎంతమంది ఏదన్నా అందరిమంది తగినట్టుగా ఇవ్వడం. తర్వాత ద డిమాండ్ ఫర్ నెసరీస్ అండ్ కంఫర్ట్స్ ఈజ్ మోర్. సో ఎప్పుడైతే డిమాండ్ ఇవన్నీ పెరుగుతాయో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి వస్తువులు తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళు సో అందరూ బాధపడడానికి. సో మనం ఇక్కడ అందరికి ఇక్కడ మనం చూసేది ఏంటంటే సో ఇఫ్ వెల్త్ ఈజ్ మోర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఎప్పుడు కూడా వెల్త్ అనేదాన్ని మనం ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటున్నాడు. ద డిమాండ్ ఫర్ నెసరీస్ అండ్ కంఫర్ట్స్ ఈజ్ మోర్. సో ఇక్కడ మనకు జనరల్గా నెసరీస్ అండ్ కంఫర్ట్స్ ఈజ్ మోర్. జనరల్గా మనం అవసరాలు కొన్ని ఉంటాయి, కంఫర్ట్స్ అంటే సౌకర్యాలు కొన్ని ఉంటాయి. సో ఎక్కువగా మనం ఖర్చు పెట్టేది వీటి మీదనే కాబట్టి ద వెల్త్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఫర్ నెసరీస్ అండ్ కంఫర్ట్స్. రెండు అవసరమే కాబట్టి ఏది మనం ఒకదాన్ని ఒకటి కాదని పక్కన పెట్టడానికి అవకాశం లేదు, రెండు కూడా ఇంపార్టెంటే. బట్ రెండింటికి మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా, సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ రిచ్ వైల్ ద మెజారిటీస్ ఆర్ పూర్. ఇక్కడ మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇండియాలో ఎక్కువ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇక్కడ రిచ్ పీపుల్ తక్కువ మంది ఉంటారు, పూర్ పీపుల్ అనేవాళ్ళు అంటే మిడిల్ క్లాస్ పూర్ అనేది ఎక్కువ మంది ఉంటారు జనరల్గా. ద డిమాండ్ ఫర్ లగ్జరీస్ ఈజ్ జనరల్లీ హయ్యర్. కాబట్టి లగ్జరీస్ అనేదానికి జనరల్లీ హయ్యర్ డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు వాటిని ఎట్లాగో లగ్జరీస్ అనే వాటిని ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమీ ఉపయోగించకుండా ఉండరు. సో మనం పూర్ ఉన్నారని చెప్పి మనం ధనికులు అని చెప్పేసి
ఉంటుంది కదా ఫీలింగ్ అనేది. సో పూర్ ఉన్నారు, మనకు ఉన్నవాళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాడి యొక్క స్టేటస్ని రిప్రజెంట్ చేయడం కోసం కూడా వాళ్ళు ఈ లగ్జరీస్ అనే వాటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద 5th పాయింట్, దట్ ఈస్ వెల్త్. ఓకే. తర్వాత గవర్నమెంట్ పాలసీ ఇందాక మాట్లాడుకున్నాం. సో గవర్నమెంట్ పాలసీ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రోడక్ట్ డిమాండ్స్ త్రూ టాక్సేషన్. సో గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఏ విధంగా మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే తక్కువ ఇస్తున్నారా లేదంటే తక్కువ ట్యాక్స్ వేస్తున్నారు ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు అనేది చూసుకుంటాం. ఎక్కడైతే మనకి ట్యాక్స్లు అనేవి తక్కువగా వేస్తూ ఉంటారో సో అలాంటి స్టేట్స్కే ఎక్కువ వెళుతూ ఉంటారు. ఇండియా ఆల్సో గివింగ్ ట్యాక్స్ బెనిఫిట్స్ టు ద ఫారిన్ కంపెనీస్. సో కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే హాంకాంగ్ కాదు, మాల్దీవ్స్ ఇలాంటివి. సో మాల్దీవ్స్ ఇలాంటి వాటిల్లో జనరల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాక్స్ ఫ్రీ, అక్కడ ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. ఓకేనా. సో అలాంటివి ఇంకా ఉన్నాయి, కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అలాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎవరు వెళ్ళి బిజినెస్ అనేది స్టార్ట్ చేయటిల్లా. ఎందుకంటే అక్కడ రీసోర్సెస్ లేదంటే అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానివ్వండి, ఇంకా ఏదన్నా కండిషన్స్ కానివ్వండి, అక్కడ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అందుకని ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత సంపాదించుకుని మనం ట్యాక్స్ కట్టే పని లేదనుకున్న వాళ్ళు అలాంటి కంట్రీస్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో ట్యాక్సింగ్ ఏ కమాడిటీ ఇంక్రీజెస్ ఇట్స్ ప్రైస్. ఎందుకంటే ట్యాక్స్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ వేస్తే దాని ప్రైజు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి వస్తువుకి ఒక్కొక్క రకమైనటువంటి ట్యాక్స్లు ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీలో స్లాబ్స్లో ఆ స్లాబ్లో హై స్లాబ్లో ఉందనుకోండి మన ప్రోడక్ట్, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతూ పోతుందో ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఏం జరుగుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ పాలసీ అనేది డిమాండ్ మీద ప్రభావితం చూపిస్తుందా లేదా, మనం ఇందాక చెప్పుకున్నది కూడా అదే. సిమిలర్లీ ద గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రేజెస్ డిమాండ్ ఫర్ ఏ సర్వీస్ దేర్ బై డిక్రీజింగ్ ఇట్స్ ప్రైస్. సో గవర్నమెంట్ లేదులే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి మనం ఎంతో కొంత బెనిఫిట్ ఇద్దామని చెప్పి గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అది మనకు వాళ్ళు ప్రైస్ అనేది తగ్గిస్తారు, కంఫర్ట్ కూడా బాగుంటుంది దానిలో అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ గురించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గానే చెప్తున్నాడు. ఇఫ్ కస్టమర్స్ ఎక్స్పెక్ట్ ఇంక్రీజెస్ ఇన్ కమాడిటీ ప్రైజెస్ ఇన్ ద ఫ్యూచర్ దే విల్ చేంజ్ డిమాండ్ ఎట్ ప్రెజెంట్. ఓకేనా. సో ఇక్కడ చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ రిగార్డింగ్ ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ధర పెరుగుతుందా లేదంటే ధర తగ్గుతుందా అనేది మనం తీసుకుంటే కనుక దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఫ్యూచర్లో పెరుగుతుందేమో భయంతో కొనేవాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్యూచర్లో తగ్గుతుందేమోనని చెప్పి ఇప్పుడు కొన్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా మనకు ఉంటుంది. తర్వాత క్లైమేట్ అండ్ వెదర్. సో ద క్లైమేట్ ఆఫ్ అన్ ఏరియా అండ్ ద వెదర్ ప్రివైలింగ్ దేర్ హ్యాజ్ ఏ డెసిసివ్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్స్ డిమాండ్. ఇన్ కోల్డ్ ఏరియాస్ వూలెన్ క్లాత్ ఈస్ డిమాండెడ్. అంటే చలి ప్రదేశాల్లో వూలెన్ క్లాత్కి డిమాండ్ ఉంటుంది. డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్ ఐస్ ఈజ్ వెరీ మచ్ ఇన్ డిమాండ్. సమ్మర్లో ఐస్కి బాగా డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా రైనీ సీజన్లో ఐస్ క్రీమ్స్కి డిమాండ్ ఉండదు. ఓకేనా. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అండ్ స్టేట్ ఆఫ్ బిజినెస్. ద డిమాండ్ లెవెల్ ఫర్ వేరియస్ కమాడిటీస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ. సో డిఫరెంట్ కంట్రీస్లో అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక రకమైన పాలసీలు ఉంటాయి, ఒక రకమైనటువంటి ట్యాక్సేషన్స్ ఉంటాయి. కాబట్టి సో ఆ కంట్రీ ఆ బిజినెస్ని ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని బట్టి మన డిమాండ్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద నేషన్ అండర్గోస్ బూమ్ కండిషన్స్ డిమాండ్ విల్ రైజ్ సిగ్నిఫికెంట్లీ. ఓకేనా. సో ఏ గవర్నమెంట్ అయితే అంటే ఏ కంట్రీ అయితే మన ప్రోడక్ట్ని సపోర్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. లేదా ఒక దేశం బాగా మంచి బూమ్ కండిషన్ అంటే ఏంటంటే మంచి ఫైనాన్షియల్ కండిషన్ బాగుంది, అక్కడ ఇన్కమ్ అంతా బాగుంది కంట్రీ. ఇప్పుడు అమెరికా తీసుకోండి,
ఇట్లాంటి కంట్రీస్ ఇన్కమ్ అనేది బాగుంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరిది ఆటోమేటిక్గా అక్కడ డిమాండ్ అనేది కూడా అలాగే ఉంటుంది. ద డిమాండ్ లెవెల్ డిక్రీజెస్ డ్యూరింగ్ డిప్రెషన్. అదే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్లో ఉంది అంటే ఏంటి, ఆ, నష్టాల్లో ఉంది, బాగా ఊబిలో కూరుకుపోయింది ఆ దేశం. సో అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్. ఓకే. సో today this is the we are discussing the factors affecting the demand. Okay.